హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి, ఈ బ్రాహ్మణులు శూద్రులని ఎంత నీచంగా చూస్తారని మనుధర్మశాస్త్రంలో నుంచి ఇంకొక విషయాన్ని మనము నేర్చుకుందాము. లాస్ట్ వీడియోలో మనం అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక అనేక మంది బూతులు మా మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది మాట్లాడేకే ఇబ్బందికరమైనటువంటి అనేక పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మీకందరికీ నేను చెప్పేది, మీరు ఫస్ట్ మీ గ్రంథాన్ని చదవండి, గ్రంథాల్లో ఏముందని చదివి నేర్చుకోండి. అది వదిలేసి మీరు మీ దగ్గర సమాధానం లేకున్నప్పుడే మీకు బూతులు వస్తాయి. చెడ్డ మాటలు, కోపం ఎందుకు వస్తుంది అంటే మీ దగ్గర సమాధానం లేదు, అందుకే మీరు అటువంటి మాటలనే ఆడుతూ ఉండరు. చూడండి, మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయము పరమ ప్రమాణం పేజీ నంబర్ 47లో చూడండి, శ్లోకము మళ్ళీ దాని యొక్క అర్థము కింద పెట్టి ఉండాను. చూడండి, బ్రాహ్మణ శిశువునకు శుభవాచక నామధేయాన్ని ఉంచాలి, క్షత్రియునకు బలవాచకం, వైశ్యునికి ధనవాచకం తెలిపేదిగా ఉండాలి. శూద్రవర్ణానికి వీటి పట్టింపు లేదు, నిందిత వాచకమైనా సరే. చూడండి, ఇక్కడ చూస్తే బ్రాహ్మణులకి మంచిగా శుభమయ్యే ఒక పేరు పెట్టాలంట, క్షత్రియులకి బలాన్నిచ్చే ఒక పేరు పెట్టాలంట, వైశ్యులకి బాగా డబ్బుతో కూడినటువంటి పేరు పెట్టాలంట. అయితే శూద్రునికి ఎటువంటి పేరు పెట్టాలంటున్నారంటే ఒక నిందించే ఒక పేరు పెట్టాలంట. చూడండి, ఈ శూద్రులని ఎంత నీచంగా చూస్తూ ఉంటారంటే దీనికన్నా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? చూడండి, తర్వాత చూస్తే చూడండి, నెక్స్ట్ శ్లోకము దాని యొక్క అర్థంలో చూసేటప్పుడు, బ్రాహ్మణ నామము శర్మ శబ్దయుక్తంగాను, క్షత్రియ నామము వర్మతో కూడినది, వైశ్యుని నామము భూతి శబ్దంతో కూడినది ధనవాచకాంతం, శూద్రునికి దాస శబ్దంతోనూ పేర్లు పెట్టాల. అంటే వీళ్ళు ఒక పని చేసేవాళ్ళు, కూలీలు, అటువంటి ఒక పేర్లు పెట్టాలంట. చూడండి, వాళ్ళు కింద పని చేసేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు కాళ్ళు నుండి వచ్చిండ్రు కదా, అందుకు వాళ్ళకి అటువంటి పేర్లు పెట్టాలంట. చూడండి, ఈ బ్రాహ్మణులు ఈ మనుధర్మశాస్త్రం చదివేటప్పుడు అణువున వాళ్ళని తొక్కుతూ ఉండరు. వాళ్ళు ఇలానే ఉండాలా, ఇలానే జీవించాలని మాట్లాడుతుండ్రు. అయితే ఈరోజు ధర్మ ప్రచారణ చేస్తుండము, ధర్మ రక్షణ చేస్తుండము అని చెప్పి అనేక మంది ఏం చేస్తుండ్రంటే క్రైస్తవుల మీద లేనిపోని అబద్ధాలు చెప్పి యేసు ప్రభువుని అనేకమైన చెడు మాటలాడి అనేకంగా నిందించి ఈ తర పనులు చేస్తూ ఉండరు. అయితే ఒక మనిషికి ఎటువంటి పేరు పెట్టాలనేసి చూడండి, దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, దేవుడు చెప్తా ఉండు, చూడండి, యెహోవా దేవుడు చెప్తా ఉండు ఏమంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉండు. మీరు ఎవరంటే దేవుని సొత్తు, అంటే ఈ భూమి ఆకాశాలని సృష్టించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని సొత్తు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉండు. రెండోదిగా చూస్తే, నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, నీకు తోడై ఉన్నాను అంటుండు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, దేవుడు అలా మనల్ని కాపాడుతానని చెప్తా ఉండవు. చూడండి, బైబిల్లో ఇలా చెప్తుండ్రో. అయితే మనుధర్మశాస్త్రంలో కానీ చూస్తే చూడండి, శూద్రుని ఈ రీతిగా హీనాతిహీనంగా మాట్లాడుతుండ్రు. చూడండి, లాస్ట్ వీడియోలో నేను మనుధర్మశాస్త్రము 1వ అధ్యాయము ధర్మాలు, స్వభావాలు, వర్ణాలు, జాతులు, సృష్టి అనే దాంట్లో ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువు నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు అనేసి ఎందుకుంది? ఈ పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు కదా, వీళ్ళకి ఎటువంటి మర్యాద ఇస్తుండ్రో, మీరు ఎక్కడి నుంచి ఉత్పన్నమైండ్రో అనేసి నేను ప్రశ్న అడిగిన. ఎందుకంటే మనుధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్తా ఉంది ఏమనంటే, అదే 1వ అధ్యాయంలో వర్ణ ధర్మాలు చూడండి, శ్లోకాలు
దాని యొక్క అర్థాన్ని కానీ చూస్తే వేదాలను శాస్త్రాలను చెప్పడం, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం, యజ్ఞాలు చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి అని ఉన్నాయి. అయితే ఈ వేదాలు చదివేది, వేదాలు ధ్యానం చేసేది, వేదాలు బోధింపబడేది ఇవన్నీ బ్రాహ్మణులకే, ఇవన్నీ బ్రాహ్మణుల యొక్క ఆచరణలు అని రాయబడి ఉన్నాయి. అయితే శూద్రులకు చూడండి, శూద్రులకు విధించిన ధర్మం ఒకే ఒకటి. అది పై 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలెంచక శుశ్రూష చేయడమే. అంటే శూద్రులు ఏం చేయాలంటే చూడండి, ఈ పైన చెప్పబడినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళకి సేవ చేయడమే, వాళ్ళ కాలు కింద పని చేయడమే అని ఉందనేసి నేను ప్రశ్న అడిగిన. అయితే మీరు దానికి సమాధానం చెప్పలేక నా మీద బూతులను ప్రయోగిస్తూ ఉండరు. ఫస్ట్ మీరందరూ మీ యొక్క గ్రంథాల్లో ఏం రాయబడి ఉండి అని చదవండి. మీరు ఈ గ్రంథాన్ని తెచ్చుకోండి. చూడండి, డిస్క్రిప్షన్లో ఈ యొక్క మనుధర్మశాస్త్రం ఎక్కడ దొరకద్దని లింక్ కానీ పెట్టుండా, దాన్ని మీరు ఆన్లైన్లో కొనుక్కొని తెచ్చుకొని చదవండి. చదివి నేర్చుకోండి ఏముందని అక్కడ. ఇది ఇక్కడ ఎందుకు ఉందిట, శూద్రులు ఇటువంటి పని చేయాలి కదా. మీరు ఏడొచ్చి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చి మీ ధర్మం గొప్పది, ఇది ఆ శ్లోకాలు ఈ శ్లోకాలు చెప్తుంటారు కదా, మీరేమైనా బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలని ఉంది కదా, మీరెందుకు చెప్తా ఉండరు అనేసి నేను ప్రశ్న అడిగిన. దానికి సమాధానం చెప్పలేక మీరు బూతులాడుతుండ్రా. చూడండి ప్రియ వీక్షకులారా, సమాధానం ఎప్పుడైతే మనకు తెలియకుండా ఉంటుందో అప్పుడు బూతుల యొక్క పదజాలాన్ని ప్రయోగిస్తారు. ఇటువంటి వారందరి కొరకై ప్రార్థన చేయండి. నేను కానీ మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు మంచి సమాధానాన్ని, శాంతిని, సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించని. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. ఆమేన్.